అందరికి. బయట ముసురేసుకొని ఉంది, ఇంట్లో చూస్తే ఎండు చేపలు ఉండే. ఎండు చేపలు ఉడకబెట్టిన గుడ్లతో పులుసు చేద్దాం అనుకున్నా. ఇంకా అంతే చేయడం స్టార్ట్ చేసిన. నిజంగా అసలు ఎంత బాగా వచ్చిందంటే చాలా సింపుల్ రెసిపీ. నిజానికి నేను టమాటా గుడ్డు కూర చేసినప్పుడు ఎక్కువ శాతం గుడ్డు కొట్టిపోస్తా అంతేగాని ఇట్లా ఉడకబెట్టిన గుడ్లతో ఎప్పుడో రేర్, అంటే సంవత్సరంలో 1-2 సార్లు వండడం అనుకోండి. కానీ ఇవాళ ఎండు చేపలు మన కోడిగుడ్లు పులుసు సూపర్ గా ఉండే. టేస్ట్ అయితే చాలా సింపుల్ గా చేసినా కూడా టేస్ట్ చాలా బాగుండే. పిల్లలు కూడా ఇవాళ చాలా ఇష్టంగా తిన్నారు. బయట చూస్తేనేమో చల్లి ముసురేసుకొని ఉంది, ఇంట్లో చూస్తేనేమో మంచిగా ఈ వేడి వేడి పులుసు. నిజంగా డెడ్లీ కాంబినేషన్ అని చెప్పాలి. కొన్నిసార్లు అదేంటో కదా, మనం సింపుల్ గా చేసిన రెసిపీలే చాలా మంచిగా వస్తాయి. కొన్నిసార్లు ఎంత కష్టపడి వండుతున్నా ఫైనల్ గా అవంత రుచికరంగా రావు. ఈ డిష్ అయితే 2 నిమిషాల్లో అయిపోయిందని చెప్పాలి. కానీ టేస్ట్ మాత్రం ఆహా, ఇవాళ ఇంట్లో వాళ్ళందరూ కూడా మెచ్చుకున్నారు. మీరు ట్రై చేయండి.